వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ రాణి. ఏపీలో నామినేటెడ్ పోస్టుల హడావిడి మొదలైంది. ఆశగా ఎదురు చూస్తున్న మూడు పార్టీలు ఎవరికి ఎంత ప్రాధాన్యం అనే దానిపై ఆసక్తి నెలకొంది. భర్తీ కోసం పార్టీల మధ్య ఈక్వేషన్ కు కసరత్తు కూడా మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మంత్రి పదవులు పంపకం పూర్తయింది. ఆ తరువాత ఎమ్మెల్సీలను కూడా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏపీ అధికార కూటమిలో నామినేటెడ్ పోస్టుల సందడి నడుస్తోంది. ఈ 2 నెలలుగా విడతల వారీగా పోస్టుల జాతర ముగించేయాలనేది హైకమాండ్ ప్లాన్. మరోవైపు భర్తీలో ఈక్వేషన్లు ఎలా ఉంటాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పరిపాలన పరంగా సెక్రటేరియట్ ఎంత బిజీగా ఉంటుందో, నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా కూటమి పార్టీల నేతలు అంతే బిజీగా ఉంటున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీని విడతల వారీగా చేపట్టాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వరి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు పార్టీల్లోనూ పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తల సమాచార సేకరణ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు సహా టికెట్లు దక్కించుకోలేని చాలా మంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తమకు ఎన్నికల్లో తక్కువ సీట్లే ఇచ్చినా సర్దుకుపోయామని, నామినేటెడ్ పోస్టుల్లో ఖచ్చితంగా ప్రయారిటీ లభిస్తుందనేది జనసేనలో జరుగుతున్న చర్చ. ఇటు తమకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ కూడా భావిస్తోంది. ఇలా చూసుకుంటూ పోతే ఆశావహులు భారీగానే ఉన్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా కూటమి పార్టీల మధ్య బంధం మరింత బలపడేలా ఉండాలనే కానీ బలహీన పడడానికి బీజాలు పడేలా ఉండకూడదనే భావన మూడు పార్టీల్లో ఉంది. ఓవరాల్ గా చూస్తే నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం పార్టీల మధ్య ఓ ఈక్వేషన్ తేవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దానికి అనుగుణంగా పదవుల భర్తీ జరిగితే ఇబ్బంది ఉండదని కూడా కూటమి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికోసం ఎలాంటి కసరత్తు చేయాలనే ఆలోచనలు కూడా కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.